అలాగే ఇక్కడ ఈ బాధిత మహిళకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా సూపరింటెండెంట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే 3 రోజుల నుంచి కూడాను షాద్ నగర్ ఘటన పోలీసులు కొంతమేర దాడి చేశారు, 3rd డిగ్రీ ఉపయోగించారని చెప్పేసి సునీత ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో. మనం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ హర్షిత ఉన్నారు, మనం మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, అంటే ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు, అసలు ఏం చెప్తుంది ఆవిడ కంప్లైంట్ కానీ, లేదంటే మీరు చూసిన విధానం ప్రకారంగా ఆవిడకి ఏంటి ప్రాబ్లం ఏముంది అసలు? అంటే ఆమె మెయిన్గా బాడీ పెయిన్స్ చెప్తుందండి. నొప్పులు ఉన్నాయి, కొడితే దెబ్బలు, మాకు నొప్పులు ఉన్నాయి, బాడీ పెయిన్స్ అంతా అని చెప్పింది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ నడుస్తుంది. అంటే పెయిన్ కిల్లర్స్ కానీ అవి వెళ్తూ ఉన్నాయి. ఆమె ఎక్కడైతే పెయిన్ చెప్పింది దానికి సంబంధించి టెస్టులు ఏమన్నా ఉంటే అవి చేయించాము. అవన్నీ నార్మల్ గానే ఉన్నాయి, పెద్దగా భయపడాల్సింది అంత సీరియస్ గా అనాల్సింది ఏమీ లేదు. ఎక్స్టర్నల్ డ్యామేజ్ కానీ ఇంటర్నల్ డ్యామేజ్ కానీ లేదండి. ఎక్స్టర్నల్ గా ఏమి మనకి బయటకి ఏమి కనపడేవి లేవు. ఆమె లోపల మాకు పెయిన్స్ అన్నట్టు చెప్పింది. దానికి సంబంధించి కూడా అన్ని పరీక్షలు అయిపోయాయి. అందులో కూడా పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏమీ లేవు, నార్మల్ గానే ఉంది. స్కాన్ గానీ ఎక్స్రే గానీ అయ్యాయండి, స్కానింగ్ ఎక్స్రేస్ అన్ని అయ్యాయి. అందులో కూడా ఏమి లోపల ఇంజురీస్ పెద్దగా ఏమీ లేవండి, ఏమీ లేవు. దాదాపు ఇప్పుడు ఆమె మంచిగా ఉంటే రేపటికి మంచిగా అయిపోతే రేపు డిశ్చార్జ్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నాం. అంటే మేడం, ఇది డైరెక్ట్ గా జడ్జిమెంట్ చేయడం కాదనుకోండి, జనరల్ గా ఏమన్నా ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టిన లేదంటే పెద్ద దెబ్బ తగిలిందో, పోలీసులు కొట్టిన దెబ్బలాగా ఏమైనా అనిపిస్తుందా? అంటే అది పోలీసులే కొట్టిన, ఇప్పుడు మనం కింద పడితే బయటకు దెబ్బ తగలకపోయినా ఒక హైట్ నుంచి పడ్డా చేయికి నొప్పి లోపల అనేది తెలుస్తా కానీ బయటకి ఏం దెబ్బ తగలదు కదా. అట్లా బయటకైతే ఇంజురీస్ లేవండి. ఆమె పెయిన్స్ చెప్తుంది. అది పోలీస్ వాళ్ళే కొట్టారు అనేది మనకి చెప్పడానికి, అట్లా అంటే వీళ్ళే కొట్టారు అట్లా తగిలిందని చెప్పడానికి ఉండదు. అంటే గతంలో కొట్టిన దాని మీద కొట్టి ఏమైనా ఇంజురీ అవడం కానీ బ్లీడ్ అవడం ఏమీ లేవండి. అట్లా బయటకు కనపడే దెబ్బలు అయితే ఏమీ లేవు. డిశ్చార్జ్ ఎన్రోల్ అవ్వచ్చు. మేము రేపు అనుకుంటున్నామండి. మాకు అంటే రేపు మార్నింగ్ అందరు ఇంకా తనని చూసిన అందరు గ్రూప్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం చూస్తున్నాం కదా. రేపు అందరము అనుకుంటున్నాము, అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయ్యాయి, నార్మల్ ఉన్నాయి కాబట్టి రేపు డిశ్చార్జ్ చేసే ఆలోచనలో రికవరీకి రెడీగా ఉన్నారు. బాడీ అయితే సహకరిస్తుంది. వైటల్స్ అన్ని బాగున్నాయి.